కోర్టుకి తీర్పులు మారుతూ ఉంటాయి. అసలు ఏ తీర్పు ఫైనల్ అంటే రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఫైనల్ అని సుప్రీంకోర్టు చెప్తుంది. వివిధ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించే తీర్పులే అంతిమ నిర్ణయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకన్నా తక్కువ మంది సభ్యులతో ఏర్పడే ధర్మాసనాలకు రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు గీటురాయిగా నిలుస్తాయని చెప్పింది. హర్యానాలోని ఒక గ్రామ ప్రజలు ఉమ్మడి భూమికి సంబంధించి 2022 ఏప్రిల్ 7 సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉపసంహరిస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం గురువారం ఈ విషయం వెల్లడించింది. 1966లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన భగత్ రామ్ తీర్పునకు అనుగుణంగా పంజాబ్ హర్యానా హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం హర్యానా గ్రామీణ ఉమ్మడి భూముల నియంత్రణ చట్టం 1961లోని ఉపవిభాగంలోని 6లోని సెక్షన్ 2G చట్టబద్ధతను పరిశీలించి తీర్పు వెలువరించింది. దీని మీద సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు కాగా ద్విసభ్య ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం తీర్పునికి భిన్నమైన అభిప్రాయంతో 2022 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది. భరత్ రామ్ తీర్పులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ద్విసభ్య ధర్మాసనం పట్టించుకోకపోగా దానికి విరుద్ధమైన నిర్ణయాన్ని వెలువరించడానికి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తప్పుపట్టింది. 2022 ఏప్రిల్ 7 నాటి ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఉపసంహరించడంతో పాటు ఆ తీర్పును సవాల్ చేసిన పిటిషన్ను విచారణకు అనుమతించింది. తదుపరి విచారణ ఆగస్టు 7వ తారీఖు వాయిదా వేసింది.